శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. నవగ్రహాలలో కుజుడు 2025 సంవత్సరం డిసెంబర్ 7వ తేదీ రాత్రి 8 గంటల 17 నిమిషాలకి వృశ్చిక రాశిలో నుంచి ధనుస్సు రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అంటే కుజుడి ధనుస్సు సంక్రమణం జరుగుతోంది, కుజుడి సంచారంలో మార్పు జరుగుతోంది. అలా డిసెంబర్ 7 రాత్రి 8 గంటల 17 నిమిషాలకి ధనుస్సు రాశిలోకి ప్రవేశించిన కుజుడు మళ్ళీ జనవరి 15వ తేదీ మకర రాశిలోకి వస్తాడు. అంటే జనవరి 14వ తేదీ వరకు ధనుస్సు రాశిలోనే ఉంటాడు. కాబట్టి డిసెంబర్ 7వ తేదీ రాత్రి 8 గంటల 17 నిమిషాల నుంచి జనవరి 14వ తేదీ వరకు కుజుడు ధనుస్సు రాశిలో ఉండటం వల్ల, కుజుడి ధనుస్సు సంక్రమణం వల్ల, కుజుడి ధనుస్సు సంచారం వల్ల ద్వాదశ రాశుల వాళ్ళకి కుజుడు ఎటువంటి ఫలితాలను ఇస్తున్నాడో, కుజుడు సంపూర్ణంగా అనుకూలించాలంటే పాటించాల్సిన ముఖ్యమైన పరిహారాలేంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ప్రధానంగా డిసెంబర్ 7 రాత్రి 8 గంటల 17 నిమిషాలకి కుజుడు వృశ్చిక రాశిలో నుంచి ధనుస్సు రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. జ్యోతిష శాస్త్రం ఏం చెప్తుందంటే, గోచార పరంగా జన్మరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు వచ్చే 3వ రాశిలో కానీ 6వ రాశిలో కానీ 11వ రాశిలో కానీ కుజుడి సంచారం ఉన్నట్లయితే అలాంటి కుజుడి సంచారం అనుకూల ఫలితాలను ఇస్తుందని గోచార జ్యోతిష గ్రంథాల్లో చెప్పారు. అలా కాకుండా 3, 6, 11 స్థానాలు తప్ప మిగిలిన రాశుల్లో జన్మరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు కుజుడు ఉన్నట్లయితే అలాంటి కుజుడి సంచారం వ్యతిరేక ఫలితాలను కలిగింపజేస్తుంది. అలాగే జ్యోతిష శాస్త్రంలో కుజుడి దృష్టి గురించి కూడా చెప్పారు. కుజుడికి ఒక ప్రత్యేకమైన దృష్టి ఉంది, దాన్ని త్రిపాద దృష్టి అనే పేరుతో పిలుస్తారు. అంటే కుజుడు ఎక్కడున్నా సరే ఆయనున్న స్థానం నుంచి 4వ రాశిని, 7వ రాశిని, 8వ రాశిని చూస్తూ ఉంటాడు. దీన్ని త్రిపాద దృష్టి అనే పేరుతో పిలుస్తారు. ఈ 4వ దృష్టి అనేటటువంటిది స్థిరాస్తి, గృహము, గృహంలో సంతోషాలు, వీటిని రిప్రజెంట్ చేస్తుంది. అంటే కుజుడు ఎక్కడున్నా సరే ఆయన ఉన్న రాశి నుంచి 4వ రాశిని చూసినప్పుడు ఆ చూపు స్థిరాస్తిని రిప్రజెంట్ చేస్తుంది, ఇంటిని రిప్రజెంట్ చేస్తుంది, గృహంలో సంతోషాన్ని రిప్రజెంట్ చేస్తుంది. అలాగే కుజుడు తాను ఎక్కడున్నా సరే 7వ రాశిని అక్కడి నుంచి చూస్తూ ఉంటాడు. దీన్ని సప్తమ దృష్టి అంటారు. ఈ సప్తమ దృష్టి అనేది ప్రధానంగా భాగస్వామ్య వ్యాపారాలు, దాంపత్య జీవితాన్ని రిప్రజెంట్ చేస్తుంది. ఆ తర్వాత కుజుడు ఎక్కడున్నా సరే తానున్న చోటు నుంచి 8వ రాశిని చూస్తూ ఉంటాడు. దీన్ని 8వ దృష్టి అంటారు. ఈ 8వ దృష్టి అనేది వారసత్వపు ఆస్తులను, దీర్ఘకాలిక అనారోగ్యాలను, సడన్గా జీవితంలో జరిగేటటువంటి ఈవెంట్స్ని రిప్రజెంట్ చేస్తుంది. అంటే కుజుడి 4వ దృష్టి, కుజుడి 7వ దృష్టి, కుజుడి 8వ దృష్టి, తానున్న చోటు నుంచి 4వ రాశిని చూడటం, 7వ రాశిని చూడటం, 8వ రాశిని చూడటం, వీటికి ఈ రకమైనటువంటి కారకత్వాలు వస్తాయి. అయితే ఇవి అనుకూలిస్తాయా, ప్రతికూలిస్తాయా అంటే కుజుడి సంచారం యోగించే రాశులకి ఈ దృష్టి అనుకూలిస్తుంది, కుజుడి సంచారం యోగించని రాశులకి ఈ దృష్టి ప్రతికూల ఫలితాలను ఇస్తుంది. అంటే ప్రధానంగా ఏ రాశికైనా కుజుడి సంచారం యోగించిందనుకోండి, ఈ దృష్టి అనేది కూడా యోగిస్తుంది. కుజుడి సంచారం యోగించట్లేదనుకోండి, ఈ దృష్టి కూడా యోగించదు. అది సంచారాన్ని బట్టి ఉంటుంది. దీన్ని మనం పరిగణనలోకి తీసుకుని కుజుడి సంచారము, కుజుడి దృష్టిని బట్టి ద్వాదశ రాశులకి ఈ కుజుడి సంచారంలో మార్పు, కుజుడి ధనుస్సు సంక్రమణం ఎటువంటి ఫలితాలను కలిగింపజేస్తుందో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి కుజుడి సంచారంలో మార్పు వల్ల ఫలితాలు పరిశీలిస్తే, కుజుడి ధనుస్సు సంక్రమణం వల్ల ఫలితాలు పరిశీలిస్తే మిథున రాశి నుంచి లెక్కబెట్టినప్పుడు మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనుస్సు. కుజుడు మిథున రాశి వాళ్ళకి 7వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. 7వ స్థానంలో కుజుడి సంచారం యోగించదు. అలాగే కుజుడికి ఒక దృష్టి కూడా ఉంది, 7th ఆస్పెక్ట్. అంటే కుజుడు ఎక్కడున్నా తానున్న చోటు నుంచి 7వ రాశిని చూస్తూ ఉంటాడు. కాబట్టి కుజుడు ధనుస్సు రాశిలో ఉన్నాడు. ధనుస్సు రాశిలో ఉన్న కుజుడు ధనుస్సు, మకరం, కుంభం, మీనం, మేషం, వృషభం, మిథునం, మిథున రాశిని 7వ దృష్టితో చూస్తూ ఉంటాడు. ఇక్కడ జాగ్రత్తగా గమనించాల్సిన విషయం ఏంటంటే, మిథున రాశి నుంచి లెక్క పెట్టుకున్నప్పుడు కుజుడు ఉన్న ధనుస్సు రాశి 7వ రాశి అవుతుంది. కాబట్టి మిథున రాశి వాళ్ళకి కుజుడు 7వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. ఎట్ ద సేమ్ టైం ధనుస్సు రాశిలో ఉన్న కుజుడు 7వ దృష్టితో మిథున రాశిని చూస్తున్నాడు. అంటే మిథున రాశి వాళ్ళకి 2 రకాలుగా కుజుడు వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. మొదటి వ్యతిరేక ఫలితం ఏంటంటే 7వ సంచారం చేయటం.
రెండో వ్యతిరేక ఫలితం ఏంటంటే ధనుస్సులో ఉన్న కుజుడు 7వ దృష్టితో 7th ఆస్పెక్ట్తో మిథున రాశిని చూడటం. ఇలా డబల్ నెగిటివ్ రిజల్ట్స్ మిథున రాశి వాళ్ళకి కుజుడి ధనుస్సు సంక్రమణం వల్ల ఏర్పడుతున్నాయి. దీనివల్ల మిథున రాశి వాళ్ళకి ఏం జరుగుతుంది? ప్రధానంగా భార్యాభర్తల మధ్య కలతలు పెరిగిపోయే అవకాశాలు ఉన్నాయి. భార్యాభర్తల మధ్య చిన్న విషయానికే గొడవలు పెద్దవయ్యే అవకాశం ఉంది. గోటితో పోయేవి గొడ్డలి దాకా తెచ్చుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి భార్యాభర్తలు ఎవరైనా సరే మిథున రాశి వాళ్ళు వాళ్ళ ఇగో పక్కన పెట్టి లైఫ్ పార్ట్నర్తో మాట్లాడే ప్రయత్నం చేయాలి. తీవ్రమైన ఆరోపణలు, ఒకరి మీద ఒకరు నిందలు వేసుకునే అవకాశం ఉంది. అలా జరగకుండా చూసుకోవాలి. పరిస్థితులు అర్థం చేసుకోకుండా వాదోపవాదాలకు దిగి చిన్న విషయంలోనే అహాన్ని పెంచుకొని ఇగోని పెంచుకొని అలా వాద ప్రతివాదాలు చేస్తూనే ఉంటారు. దాంపత్య జీవితంలో ఉన్న ఆనందమయకరమైనటువంటి విషయాలు అంటే ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్ మర్చిపోతూ ఉంటారు. ఇద్దరి మధ్య కూడా సహకారము, అనురాగము భార్యాభర్తల మధ్య తగ్గిపోయే అవకాశం ఉంది. ఒక్కొక్కప్పుడు ఆ దూరం అనేది పెరిగిపోయే సూచనలు కూడా ఉన్నాయి. ఇలా జరగకుండా మిథున రాశి వాళ్ళు జాగ్రత్త పడాలి. ఎందుకంటే 7వ స్థానంలో కుజుడి సంచారం ఉంది. అలాగే ఎట్ ద సేమ్ టైము కుజుడు మిథున రాశిని 7వ దృష్టితో చూస్తున్నాడు. ఈ రకంగా 7th దృష్టి కానీ 7th సంచారం కానీ లైఫ్ పార్ట్నర్తో చిన్న విషయానికే పెద్ద గొడవలు వచ్చేలాగా చేస్తుంది. లైఫ్ పార్ట్నర్ ఏం మాట్లాడినా సరే మిథున రాశి వాళ్ళు చిరునవ్వుగా ఉండండి, మౌనంగా ఉండండి, వాళ్ళు చెప్పిన దానికి సరే అనండి, వాళ్ళని వ్యతిరేకించకండి, మీ పని మీరు చూసుకుంటూ ప్రేమపూర్వకంగా వ్యవహరించండి. అప్పుడు కుజుడి సంచారము కుజుడి దృష్టి వల్ల వచ్చే వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవచ్చు. అలాగే ఈ కుజుడి 7వ దృష్టి 7వ సంచారం వల్ల మిథున రాశి వాళ్ళకి ప్రధానంగా ఉదర సంబంధమైనటువంటి నేత్ర సంబంధమైన ఇబ్బందులు కలిగే సూచనలు కూడా ఉన్నాయి. బంధుమిత్రులతో వైరం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. తల్లిదండ్రులకు కొద్దిగా మనోవ్యాకులత ఏర్పడే అవకాశాలు కూడా ఉన్నాయి. మీ పేరెంట్స్ మీ గురించి బాధపడే అవకాశం ఉంటుంది. ఒక్కొక్కసారి సర్దుకుపోయే గుణం నశించిపోయి అనవసరమైనటువంటి ఉద్రేకానికి లోనవుతూ ఉంటారు. లైఫ్ పార్ట్నర్ మీద చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ రాకుండా ఉండాలంటే కుజుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోండి. ఆ పరిహారాలు చేసుకుంటే కుజుడి 7వ స్థానంలో సంచారం వల్ల వచ్చే నెగిటివ్ రిజల్ట్స్, కుజుడి 7th ఆస్పెక్ట్ 7వ దృష్టి వల్ల వచ్చే నెగిటివ్ రిజల్ట్స్, ఈ డబల్ నెగిటివ్ రిజల్ట్స్ ఏవి మీ మీద ప్రభావాన్ని కలిగింపజేయవు. శక్తివంతమైనటువంటి కుజుడి పరిహారాల ద్వారా లైఫ్ పార్ట్నర్తో అన్యోన్య దాంపత్య జీవితానికి నాంది వాక్యం పలకచ్చు. అనారోగ్య సమస్యలు పోగొట్టుకోవచ్చు. బంధుమిత్రులతో విరోధాలన్నీ కూడా తొలగిపోతే తల్లిదండ్రులకు కూడా ఎలాంటి బాధ ఉండదు. కాబట్టి కుజుడి పరిహారాలు చేసుకోండి, ఈ సమస్యల నుంచి బయటపడండి. ద్వాదశ రాశుల వాళ్ళు కుజుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశించటం వల్ల, కుజుడి ధనుస్సు సంక్రమణం వల్ల అనుకూల ఫలితాలు వచ్చే రాశులు అనుకూల ఫలితాలు ఇంకా పెంచుకోవటానికి, ప్రతికూల ఫలితాలు వచ్చే రాశులు ప్రతికూల ఫలితాలు తగ్గింపజేసుకోవటానికి కుజుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి. ఆ పరిహారాల్లో ముఖ్యమైన పరిహారం ఏంటంటే, ప్రధానంగా కుజుడు డిసెంబర్ 7 రాత్రి 8:17కి ధనుసు రాశిలోకి వచ్చి మళ్ళీ జనవరి 15 మకరంలోకి వస్తాడు. జనవరి 14 వరకు ధనుసులో ఉంటాడు. కాబట్టి 2026 జనవరి 14వ తేదీ వరకు వచ్చే మంగళవారాలు కొన్ని ప్రత్యేకమైన పరిహారాలు చేసుకోవాలి. మంగళవారం కుజుడికి ప్రియమైన వారం కాబట్టి జనవరి 14వ తేదీ లోపు వచ్చే ఏ మంగళవారం అయినా సరే 12 రాశుల వాళ్ళు నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి గోవుకు తినిపించండి. కుజుడు విశేషంగా యోగిస్తాడు. లేదా 1.25 కేజీ కందులు ఎరుపు రంగు వస్త్రంలో మూటగట్టి దేవాలయంలో బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి. కుజుడు విశేషంగా యోగిస్తాడు. ఆవుకు తినిపించడం కానీ దేవాలయంలో దానం ఇవ్వటం కానీ ఎప్పుడు చేయాలి అంటే, మంగళవారం రోజు ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో కుజహోర ఉంటుంది. ఈ కుజహోర ఉన్న సమయంలో కందులు దానం ఇచ్చినా, నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు తినిపించినా అద్భుతంగా కుజుడు యోగిస్తాడు. అలాగే మంగళవారం పూట స్నానం చేసే నీళ్లలో కొన్ని ఎరుపు రంగు పుష్పాలు కలుపుకొని ఆ నీళ్లతో స్నానం చేయండి. అలాగే స్నానం చేసిన తర్వాత మంగళవారం వీలైతే ఉపవాసం ఉండి రాత్రికి కందిపప్పుతో చేసిన పదార్థాలు ఆహారంగా స్వీకరించండి. దానివల్ల కూడా కుజుడి బలం విశేషంగా పెరుగుతుంది. అలాగే కుజుడికి 2 అధిష్టాన దైవాలు ఉన్నారు, సుబ్రహ్మణ్య స్వామి, నరసింహస్వామి. అందుకే మంగళవారం పూట రాహుకాలంలో సుబ్రహ్మణ్య ఆలయంలో నిమ్మదొప్పల్లో దీపాలు పెడితే కుజుడు విశేషంగా యోగిస్తాడు. కుజుడి ధనుస్సు సంక్రమణం అద్భుతంగా యోగించాలంటే మంగళవారం రాహుకాలం ఉన్న సమయంలో
సుబ్రహ్మణ్య స్వామి ఆలయ ప్రాంగణంలో 2 నిమ్మకాయలు కోసి ఆ నిమ్మకాయల్లో రసం పిండేసి దొప్పలు వెనక్కి తీసి ఆ 4 దొప్పల్లో నువ్వుల నూనె పోసి పువ్వొత్తులు వేసి దీపాలు వెలిగించండి. సుబ్రహ్మణ్య ఆలయంలో మంగళవారం రాహుకాలంలో నిమ్మ దొప్పల్లో దీపాలు పెడితే కుజుడి ధనుస్సు సంక్రమణం వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసి అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుంది. అలాగే కుజుడికి లక్ష్మీ నరసింహస్వామి కూడా అధిష్టాన దైవం కాబట్టి మంగళవారం నరసింహస్వామి ఆలయానికి వెళ్ళిన, నరసింహస్వామి ఆలయంలో ప్రదక్షిణలు 9 చేసిన, నరసింహస్వామి ఆలయంలో ఓం నమో నారసింహాయ అనే మంత్రాన్ని స్మరించుకున్నా కూడా కుజుడి ధనుస్సు సంక్రమణం వల్ల కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతే అనుకూల ఫలితాలు పెంచుకోవచ్చు. అలాగే మంగళవారం పూట రుణ విమోచన అంగారక స్తోత్రం వినండి, దానివల్ల కూడా కుజుడు యోగిస్తాడు. లేదా ఇంట్లోనే దీపం పెట్టేటప్పుడు ఓం అం అంగారకాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదవండి, దానివల్ల కూడా కుజుడు విశేషంగా యోగిస్తాడు. మంగళవారం సందర్భంగా కుజ మంత్రం అంటే అంగారక మంత్రం చదువుకోవటం, లేదా సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేసి నిమ్మదీపాలు వెలిగించుకోవటం, లేదా నరసింహస్వామి ఆలయంలో నరసింహస్వామికి అర్చన కానీ అభిషేకం కానీ చేయించుకోవటం, నరసింహస్వామి ఆలయంలో మంగళవారం ప్రదక్షిణలు చేయటం ద్వారా కుజుడి ధనుస్సు సంక్రమణం వల్ల కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగిపోతే కుజుడిని సంపూర్ణంగా ప్రసన్నం చేసుకొని సమస్త శుభాలు సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే మంగళవారం రాగి పాత్రలు ఎవరికైనా దానం ఇచ్చినా కూడా కుజుడి ధనుస్సు సంక్రమణం అనేది విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. ఈ పరిహారాలు చేసుకోండి. కుజుడి ధనుస్సు సంక్రమణం అద్భుతంగా యోగించేలాగా సకల శుభాలను సిద్ధింపజేసుకోండి. ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్ర పరంగా గ్రహాల సంచారంలో వచ్చే మార్పు గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? ఏ గ్రహము ఎప్పుడు మారుతుందో, ఏ గ్రహము ఏ రాశిలోకి ఎప్పుడు ప్రవేశిస్తుందో, అలా గ్రహ సంచారంలో మార్పు వల్ల 12 రాశుల వాళ్ళకి కలిగే ఫలితాలు ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారా? గ్రహాల సంచారంలో మార్పు వల్ల అనుకూల ఫలితాలు కాకుండా వ్యతిరేక ఫలితాలు వస్తే ఆ వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడటానికి పాటించాల్సిన పరిహారాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.